హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలామంది బజాజ్ పల్సర్ RS 200కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో ఈరోజు నేను ఈ వీడియోకి సంబంధించిన ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమైందంటే సడన్గా GoPro అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో రికార్డ్ అయినంత వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీలో చాలామంది RS 200కి సంబంధించిన వీడియో చేయమంటున్నారు కదా. ఇది 2021 మోడల్ RS 200 వైట్ కలరు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వెహికల్లో ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5 cc BS6 DTSI SYC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో 3 స్పార్క్ ప్లగ్లు అయితే ఉంటాయి. పవర్ వచ్చేప్పటికి 24.5 PS at 9750 RPMలో ఉంది. సో మనకి పవర్ అనేది చాలా ఎక్కువ అయితే ఉండిద్ది ఇందులో 200 cc కాబట్టి. 18.7 Nm at 8000 RPMలో అయితే ఈ ఇంజిన్ మనకి టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంక ఇందులో గేర్స్ వచ్చేప్పటికి 6 గేర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ప్యాటర్న్ అయితే చూడొచ్చు. ఒకటి కిందకి, మిగతా అన్ని పైకి అయితే ఉంటాయి. గేర్స్ షిఫ్టింగ్ కూడా నేను రైడ్ చేసినప్పుడు ఎలా ఉందో చెప్తాను. ఇంకా ఇందులో ఇక్కడ మీరు చైన్ అనేది చూడొచ్చు. పూర్తిగా ఓపెన్ చేసి అయితే ఉంది. మనము ఇది చైన్ లూప్ చేసుకోవాలి, లేకపోతే చైన్ అనేది పాడైపోయింది. ఇక్కడ మట్టి అయితే ఉంది కదా, సో ఇట్లా మట్టి పడి చైన్ అనేది పాడైపోయింది. ఇంకోటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి శారీ గార్డ్ కూడా ఇచ్చారు. లేడీస్ కూర్చున్నప్పుడు కొద్దిగా శారీ అనేది టైర్లో పడకుండా ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్. బ్రేక్స్ విషయానికి వస్తే ఇది పెడల్ డిస్క్ బ్రేక్ 300 mm సైజ్ అయితే ఉండిద్ది. ఇక్కడ ABS రింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి ABS కూడా ఉంది. అలాగే బైబ్రేమో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది కాబట్టి బ్రేకింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది పెద్ద డిస్క్ బ్రేక్ 300 mm సైజ్ అయితే ఉండిద్ది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ అయితే బాగా పడిద్ది అని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకి పెడల్ డిస్క్ బ్రేకే. బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి బైబ్రేమో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది కాబట్టి ఓవరాల్గా బ్రేకింగ్ అనేది RS 200లో బాగుండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి సైలెన్సర్ కూడా కొంచెం చిన్నగా క్యూట్గా ఉంది చూస్తానికి. మనకి కొద్దిగా సౌండ్ అయితే లౌడ్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది మనకి ఇలా అయితే ఉండిద్ది. బ్రేక్ క్వాలిటీ కానీ, రైడర్ ఫుట్ రెస్ట్ కానీ, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కానీ మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే ఇది పెరిమీటర్ చాసిస్ వైట్ కలర్లో అయితే లభిస్తుంది. సో మనకి వైట్ కలర్ వెహికల్ కాబట్టి వైట్ కలర్ పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండేది ఈ చాసిస్కి. తర్వాత సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది 37 mm సైజ్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి నైట్రాక్స్ అని చెప్పేసి రాస్తుంది కదా. ఇది బజాజ్ వాళ్ళ ఓన్ పేటెంట్ అని చెప్పుకోవచ్చు. నైట్రాక్స్ అనేది మనము కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు. నైట్రాక్స్ మోనోషాక్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇది 17 ఇంచ్ LI వీల్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ట్యూబ్లెస్ టైర్స్తోనే లభిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా టైర్ అనేది అలా ఉంది చూస్తానికి. రెండు కూడా వైట్ కలర్లో లభిస్తున్నాయి. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఫ్రంట్ టైర్ అనేది కొంచెం చిన్నగా అయితే ఉండిద్ది, మరీ ఎక్కువ వైడ్ అయితే ఉండదు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 130/70. ఈ బ్యాక్ సైడ్ టైర్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి కొద్దిగా వైడ్ అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ దాకా అయితే GoPro అయితే బాగానే రికార్డ్ చేసింది. తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎందుకు స్విచ్ ఆఫ్ అయిపోయిందో ఏందో నాకు కూడా అయితే అర్థం అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ దగ్గర కూడా మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1999 mm తో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 765 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 157 mm అనేది ఉంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 810 mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ అనేది 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 166 kgs అనేది ఉంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. పక్కన డ్యూయల్ LED DRLs అయితే ఉన్నాయి. అవి కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. టెయిల్ లైట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అనేది LEDతో ఇచ్చారు. ఇది కూడా చూస్తానికి చాలా బాగుంది. సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తున్నాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ వచ్చేటప్పటికి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. మిడిల్లో మీరు చూసుకున్నట్లయితే ఎనలాగ్ టాకోమీటర్ ఉంది కదా, అన్నిట్లోనే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, అన్నిట్లో సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, RPM లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఉంది. స్ప్లిట్ సీట్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. పిలియన్ సీట్ కూడా కొద్దిగా చిన్నగా ఉంది. ఫైనల్గా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇంకా హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. తర్వాత హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ అయితే. హ్యాండిల్ కూడా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి చూస్తానికి ఇది కూడా స్పోర్టీ లుక్లో అయితే ఉంది.
ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ 3 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి గ్రే, థర్డ్ కలర్ వచ్చేప్పటికి రెడ్. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,95,000 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతూ ఉండిద్ది. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెడతాను. వాళ్ళకి కాల్ చేసి ప్రైస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 80,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు నేను రైడ్ వీడియో అయితే పెట్టాను, అది కూడా మీరు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మాట్లాడాను. ఫ్రెండ్స్ ఇది టెస్ట్ రైడ్ చేసినప్పుడు షూట్ చేసిన వీడియో అని చెప్పుకోవచ్చు. నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇస్తున్నారు కాబట్టి రైడర్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే లిక్విడ్ కూల్డ్ త్రిబుల్ స్పార్క్ DTSI SOHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ అండ్ టార్క్ అనేది ఇందులో ఎక్కువ అయితే ఉండిద్ది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇందులో 6 గేర్స్ అయితే ఉన్నాయి కదా. నేను రైడ్ చేసినప్పుడు గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ నాకు ఎక్కడ స్టక్ అవడం కానీ గట్టిగా సౌండ్ రావడం కానీ అయితే ఏమి లేదు. చాలా స్మూత్గా అయితే పెర్ఫామ్ చేసిన ఈ గేర్ బాక్స్ అయితే. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 300mm పెట్రోల్ డిస్క్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABSతో లభిస్తుంది కాబట్టి బ్రేక్స్ అనేది బాగా పడుతున్నాయి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నా సరే డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేప్పటికి ఇందులో పెరిమీటర్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. హైవే మీద మనము ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. లైట్స్ విజిబిలిటీ కూడా ఇందులో బాగుండిద్ది, ఎందుకంటే డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా మనకి LED తోనే ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింటే. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది. సో ఇట్లా కొన్ని మెయిన్ ఫీచర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తుంది. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ కాన్ వచ్చేప్పటికి ఇంజినే అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కువ పవర్ అండ్ టార్క్ అనేది జనరేట్ చేసినప్పటికీ నాకు 60 కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళంగానే లైట్గా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి. సో వైబ్రేషన్స్ అయితే లైట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. క్లచ్ గురించి మాట్లాడుకుంటే నాకు అంత స్మూత్ క్లచ్ అయితే అనిపించలేదు. అలా అని చెప్పి ఎక్కువ హార్డ్ కూడా లేదు, మీడియంగా అయితే ఉంది క్లచ్ అయితే. అలాగే నేను రైడ్ చేసినప్పుడు కార్నరింగ్ చేసేటప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి కాబట్టి స్లిప్ అయిపోయిద్దేమో అని చెప్పేసి ఒక ఫీల్ అయితే వచ్చింది. సో టైర్స్ గ్రిప్ కూడా మీకు అంత ఎక్కువ అయితే ఉండదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 157mm ఇచ్చారు. మినిమం 160 ఇస్తే బాగుండేది. సో మీరు స్పీడ్ బ్యాగ్స్ దగ్గర కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలి, లేకపోతే ఇంజిన్ దగ్గర అయితే తగిలింది కింద. వెయిట్ వచ్చేటప్పటికి 166 kgs అనేది ఉంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 810mm ఉంది కదా. మినిమం 5.6 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. అలాగే కాళ్ళు కూడా కిందకి అందవు. కన్సోల్ కూడా ఎలాగ డిజిటల్ కన్సోలే ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో ఇస్తే చాలా బాగుండేది, ఎందుకంటే ప్రైస్ అనేది 1,95,000 రూపీస్ దాకా అయితే ఉంది కదా. ఇది కూడా ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఓవర్ ప్రైజ్డ్ అయితే అనిపించింది నాకు. రైడ్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం అంతగా ఏమీ ఉండదు. గ్రాబ్ రైల్ కూడా ఏమీ లేదు. సో మీరు జాగ్రత్తగా అయితే కూర్చొని వెళ్ళాలి, లేకపోతే స్లిప్ అయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి నేను రైడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని కాన్స్ అయితే. ఫైనల్గా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మీరు క్లియర్గా చూశారు కదా. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు స్పోర్టీ లుక్లో ఉండాలి, కొద్దిగా పవర్ అనేది ఎక్కువ ఉండాలనుకుంటే RS200 అయితే తీసుకోండి. కాకపోతే ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. NS200 అనేది నెక్కిడ్ వెహికల్. మీకు సేమ్ ఇంజిన్ అయితే అందులో కూడా ఉండిద్ది. ట్రిపుల్ స్పార్క్ లిక్విడ్ కూల్ 199.5cc ఇంజిన్, 24.5 PS పవర్ అయితే ఉండిద్ది కాబట్టి NS200 కూడా బెస్ట్ వెహికలే. సో NS200 నేను రైడ్ చేసినప్పుడు నాకు ఇంజిన్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. కాకపోతే RS200లో లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. నేను బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్గా కూడా కూర్చొని చూశాను. సో మనకి ఫుడ్ ప్యాక్స్ అయితే ఉంటాయి కదా, ప్యాసింజర్ ఫుడ్ రెస్ట్ అయితే ఉంది కదా, అక్కడ లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నేను రైడ్ చేసినప్పుడు కూడా నాకు లైట్గా వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి. ఒక 60 to 70 కిలోమీటర్స్ మనం స్పీడ్ వెళ్తే మాత్రం వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. క్లచ్ కూడా మనకి అంత స్మూత్ క్లచ్ అయితే ఏం కాదు, కొద్దిగా హార్డ్ అయితే ఉంది. ఇంకా వెయిట్ వచ్చేప్పటికి 166 kgs ఉంది కదా, కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. 5.5 కన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది వెయిట్ అయితే అనిపించింది, ఎందుకంటే సైడ్ ప్యానల్స్ ఉంటాయి కదా. సో వీటి వల్ల మనకి కొద్దిగా బాడీ అనేది పెద్దగా ఉంది, అలాగే కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి 157mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉండిద్ది. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఏదైనా పాడైపోయిన రోడ్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు గుంతలు అయితే ఉంటాయి, ఇట్లా సడన్గా దింపినా కానీ మీకు ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. సో రైడ్ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం మీకు క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. సో ఇది RS200కి సంబంధించిన వీడియో అయితే. ఇంకా డీటెయిల్గా 2022 మోడల్ వస్తే మాత్రం దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము.
సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫాలో అవ్వండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.